రపా రపా నరికేస్తాం. గదన్నట్టు 2029లో వైసీపీ పవర్లకు రాగానే జాతరలో ఏట తలకాయలు నరికినట్టు నరికేస్తారట. అడ్డంగా నరికేద్దు నా కొడుకుని ఏట నరికినట్ట. టీడీపీని రపా రపా కోసేస్తానని కూడా అంటున్నాడని కూడా సంతోషపడదు. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా జఫా రప్పా రప్పా నరుకుతాం అంటున్న కేడర్, మంచిదేగా అంటున్న జగన్. ఎవరికి ఆ పత్రిక ఈ తేజప్ప వారిని నరుకుతానన్నాడంటే మంచిదే కదా అని అన్నారంట. ఎంతకంటే ఘోరం. అటు చూడు బే. టీడీపీ వాళ్ళను ఏమనేది పొట్టేలు తల నరికినట్ట రపా రపా నరుకుతాను. మంచిదిగా వీడికి మొత్తం తీసుకెళ్లి ఎర్రగడ్డ హాస్పిటల్లో జాయిన్ చేయిస్తే తప్ప వీడికి బుద్ధి జ్ఞానం రాదు. నువ్వు మారవరా? నువ్వు వంశీ గారు, అసలు ఈ నరుకుతాము అని చెప్పే వారిని సమర్థించడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అసలు ఈయన యొక్క మానసిక స్థితి ఏంటి సార్? ఫస్ట్ నీ మానసిక పరిస్థితి బాలా. ఓకే. ఎందుకంటే గంగమ్మ జాతరలో అంటావు పొట్టేలు తల నరికినట్టు అంటావు రపా రపా నరుకుతాం అంటావు. అలాంటి మానసిక స్థితి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు లేదా? అంటే ఇంక ఏంటి, నేను రేపు చేసినా చంపలేదు, తప్పలేదు, మా బాబాయిని లేపేసినా తప్పులేదు, నువ్వు అడగడానికి. శేఖర్, నీకు తప్పనిపించలేదా? తప్పేంటి? నువ్వు తప్పే అంటావు. నువ్వు అనేదే తప్పు. అంటే ఎక్కడికి పోతున్నాం మనం? నేను ఏమైనా చేస్తా, మీరు అడగకూడదంటే దాన్ని ఏమనాలండి? ఇలాంటి పనులు చేయడానికి సిగ్గులేదు? నా పని నేను చేసుకున్నా సిగ్గెందుకు? నార్మల్ మళ్ళీ మాట్లాడుతున్నా. సదా పనులు చేస్తా. చెల్లిది మా టీడీపీ లీడర్ల గురించి అంటుండని కేసు పెడితే జగనన్న అభిమానిని అరెస్ట్ చేసిర్రు ఎంబటే. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా ఆడుకోలేదు. ఊరుకోవాలడు.